యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చినటువంటి ఈ పునరుద్ధానపు ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక మాసమును దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఈ నెలలో మనల్ని ప్రవేశింపచేశారు. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన ప్రభు సన్నిధిలో గడపడానికి ఆయన చేసిన సహాయం బట్టి మరొకసారి చేతులెత్తి స్తోత్రం నిలుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కనాజు కుమారులు ఒత్నియేలు సెరయా ఒత్నియేలు కుమారులలో హతాతు అను ఒకడుండెను. మయోనాతై ఒఫ్రాను కనెను. సెరాయా పనివారిలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆ వాక్య భాగం చదవండి. మరొకసారి. కనాజు కుమారులు ఒత్నియేలు సెరాయా ఒత్నియేలు కుమారులలో హతాతు అను ఒకడుండెను. మయానోతు ఓఫ్రాను కనెను. సెరాయా పనివారిలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. చాలు చదవండి. లేఖన భాగంలో మనకు ఇక్కడ ఒకని పేరు వినబడుతుంది. అతని పేరు కనాజు. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని చదువుకుందాం. కాలేబు తమ్ముడైన కనాజు కుమారుడగు ఒత్నియేలు దానిని పట్టుకొనేను గనుక. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము కనాజు అని పేరు వినబడుతుంది. ఈ లేఖన భాగమును మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే కనాజు అనబడుతున్న వ్యక్తి ఎవరు, తర్వాత ఇతని కుమారుడైన ఒత్నియేలు అని, కనాజుకు కుమారుడు ఒత్నియేలు అని వినబడుతుంది దేవుని వాక్యంలో. ఈ ఒత్నియేలు ఎవరు, అతని యొక్క గుణగణాలు ఏంటి, గుణలక్షణాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి, నడిపించడానికి దేవుడు అనేక మంది రాజులను ఏర్పాటు చేశాడు. తర్వాత వారికి న్యాయం తీర్చడానికి, దేవుని గురించి వారికి తెలియచేయడానికి, వారిని రక్షించడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను కూడా ఏర్పాటు చేశాడు. అలా న్యాయాధిపతులు చాలామంది ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. వారిలో ఒకని పేరే ఒత్నియేలు. ఏం పేరు? ఒత్నియేలు. ఈ ఒత్నియేలు ఎవరు, ఇతని చరిత్ర ఏంటి, ఇతనిని దేవుడు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, ఈ పూట ఆ విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయునుగాక. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నిండు మనస్సుతో ప్రభువుని ఆరాధన చేసినటువంటి, నిండు మనస్సుతో జీవితకాలం అంతా దేవుని వెంబడించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిరువురు నమ్మకస్తుడైన మోషేకు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషేకు తోడుగా ఉన్నారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు జయం కలుగుతూ ఉంది. ఎప్పుడైతే మోషే చేతులు బరువై తన చేతులు దింపుతున్నాడో అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అపజయం కలుగుతూ ఉంది. ఈ సందర్భంలో మోషేకు తోడుగా ఉన్నారు ఊరు అహరోనులు. అలాగే ఇక్కడ మోషే జీవితంలో ప్రతి విషయంలో కూడా
తన జీవితకాలం అంతయు మోషేకు నమ్మకమైన వ్యక్తులుగా ఉన్నటువంటి యెహోషువ, కాలేబు. చెప్పండి పేర్లు. యెహోషువ, కాలేబు. వీరిరువురు కూడా నిండు మనసుతో దేవుని సేవించారని, నిండు మనసుతో పరిపూర్ణంగా దేవుని ఆరాధించారని, వారి జీవితకాలం అంతయు దేవునికి నమ్మకమైన సాక్షులుగా ఉన్నారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అటువంటి నమ్మకస్తుల జీవితాలలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో కాలేబు అని మాట వినబడుతుంది. ఈ కాలేబు గురించి మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాము. ఇక ఆది కాండంలోంచి ఇక న్యాయాధిపతుల గ్రంథం, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, వీటన్నిటిలో కూడా మనం ఈ యొక్క కాలేబుని గురించి మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. కాలేబు చాలా మంచివాడు, దేవునికి ఇష్టడు, మోషేకి నమ్మకస్తుడు. అటువంటి ప్రార్థనాపరుడు, నమ్మకస్తుడైనటువంటి కాలేబు జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు వారి జీవితంలో జరిగించాడు. ఎవరు దేవునికి నమ్మకంగా ఉంటారో, ఎవరు విశ్వాస పాత్రులుగా ఉంటారు దేవునికి, ఎవరు దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరు దేవునికి నమ్మదగిన వ్యక్తులుగా ఉంటారో వారి జీవితాలు దేవుడు చేసే కార్యాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో అద్భుతాలు దేవుడు వారి జీవితంలో చేస్తాడు. కానీ ఎవరైతే నమ్మక ద్రోహం చేసేవారుగా, లేదా దేవుని మోసం చేసేవారుగా, లేకపోతే నటనా జీవితం చేసేవారుగా ఉంటారో వారి వ్యక్తిగత జీవితాల్లో వారికి తగినట్లుగానే ప్రతిఫలం వారు అనుభవిస్తారు. కనుక మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో ఇక్కడ కనాజు కుమారుడైన ఒత్నియేలు కనబడుతున్నాడు. కనాజు కుమారుడైన ఒత్నియేలు కనబడుతున్నాడు. ఈ ఒత్నియేలు అనగా అర్థం ఏంటి? ఒత్నియేలు అనగా అర్థం ఏంటంటే దేవుని సింహము అని అర్థం. దేవుని సింహం. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. నీతిమంతులు ఎలా ఉంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. చూడండి, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కనుక వారు ఎవరికి భయపడరు. నీతిగా జీవించేవాడు, న్యాయంగా జీవించేవాడు, అందరి ఎదుట నమ్మకంగా ఉండేవాడు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. కనుక దేవునికి భయపడుతున్నాడు కనుక, దైవ చిత్తాన్ని జరిగిస్తున్నాడు కనుక, దేవుని సన్నిధిలో నిలిచిన వాడు కనుక ఈ ఒత్నియేలును దేవుడు ఎంపిక చేసుకున్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. చూద్దాం దేవుని వాక్యం నుంచి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేలులు మొరపెట్టారట. ఎవరికి మొరపెట్టారు? దేవునికి మొరపెట్టారు. ఎప్పుడు మొరపెట్టారు? కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, అవమానములో ఉన్నప్పుడు, శత్రువుల మధ్యలో ఉన్నప్పుడు, ఎటు తోచని దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. మనము కూడా మన కష్టకాలమందు, మన ఆపద సమయములో, మన ఇబ్బంది సమయంలో మనం దేవునికి తప్పక మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు విడుదల చేసేవాడు, కనికరము చూపేవాడు, గొప్ప చేసేవాడు, నిన్ను విడిపించి నిన్ను ఆ ఆపద నుండి, శ్రమ నుండి తప్పించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. మన యేసయ్య ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు నాకు అక్కరలేదు, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అనేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు గొప్పవాడు. ఎలాంటి వ్యక్తినైనా తన హక్కును చేర్చుకునేవాడు, వారి యొక్క కన్నీరు తుడిచేవాడు, వారిని పైకి లేవనెత్తేవాడు, వారిని బలపరిచి స్థిరపరిచేవాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక సార్లు దేవుని సన్నిధులను తొలగిపోయినా, అనేక సార్లు నిబంధనలు మర్చిపోయినా, అనేక సార్లు దేవుని వారు దూషించినా, దేవునికి విరోధముగా అనేక సార్లు వారు ప్రవర్తించినా ప్రభువు వారిని మర్చిపోలేదు, ప్రభువు వారిని విడిచిపోలేదు.
దేవునికి స్తోత్రం. నీ కన్న తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో, నీ బంధువులు స్నేహితులు అయిన వాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు, నిన్ను ప్రేమించిన వారు నిన్ను మర్చిపోతారేమో, కానీ నా యేసయ్య నిన్ను ఎన్నడూ మర్చిపోడు. ఆయన అంటున్నాడు కదా, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు అని ప్రభు చెప్తున్నారు. నిన్ను యేసయ్య ఎప్పుడో సొత్తుగా చేసుకున్నారు. యేసయ్య నిన్ను ఎప్పుడో తన జ్ఞాపకాల్లో ఉంచుకున్నారు. యేసయ్య నిన్ను ఎప్పుడో తన అరచేతిలో చెక్కుకున్నారు. కానీ నీవే అనేక సార్లు దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు, అనేక శ్రమలు కొని తెచ్చుకుంటున్నావు దేవునికి దూరమై. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా కష్టకాలంలో దేవునికి మొరపెట్టగా, ఇబ్బంది సమయంలో దేవునికి ప్రార్థించగా, ఆపత్కాలముందు దేవునికి మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చి ఇశ్రాయేలును కాపాడుటకు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను సంరక్షించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా ఉండడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. అతని పేరే ఒత్నియేలు. ఒత్నియేలు అనగా ఏమని చెప్పాను? దేవుని సింహము. సింహం గుండె లాంటి గుండె కలిగిన వాడు. సింహాన్ని చూసారా? అది ఎవరికి భయపడదు, దేనికి భయపడదు. దాని గుండె బలమైనది, అది దేనికి కూడా భయపడదు, వెనుదిరిగి చూడదు. అది ముందడుగు వేస్తుంది, అది జయమే చూస్తుంది కానీ అపజయము చూడదు. తన జీవితంలో దేనికి లొంగని స్థిరమైన, బలమైన, దృఢమైన శరీరాన్ని కలిగింది సింహము. ఇక్కడ దేవుడు ఎంపిక చేసుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, ఒత్నియేలు దేవుని సింహము వంటి వాడు, సింహపు గుండె కలిగిన వాడు, నీతి ప్రవర్తన కలిగిన వాడు. దేవుడు ఎంపిక చేసుకోవడానికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి, ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతని తండ్రి పేరు ఏమని చెప్పాను? కనాజు. ఇతని పేరేం చెప్పాను? ఒత్నియేలు. ఇప్పుడు ఒత్నియేలు భార్య పేరేంటంటే అక్స. ఒత్నియేలు భార్య పేరేంటి? అక్స. ఈ అక్స ఎవరు? కాలేబు కుమార్తె. ఈ కాలేబు ఎవరని చెప్పాను? మోషేకి నమ్మకమైన వ్యక్తి, మోషేతో ఉన్నవాడు, నిండు మనసుతో దేవుని సేవించినవాడు, ఎన్నడూ ఇశ్రాయేలు ప్రజల వలె ప్రవర్తించిన వాడు కాదు కాలేబు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక రకంగా ఉంటే, కాలేబు మోషేతో ఉన్నవాడు, మోషే ఏం చెప్తే అదే చేశాడు. అటువంటి నిండు హృదయముతో దేవుని అనుసరించినటువంటి ఇక కాలేబు గర్భమున మీకు ఒక మాట చెప్పాలి. సింహం కడుపున సింహం పిల్లలే పుడతాయి, పంది కడుపున పంది పిల్లలే పుడతాయి కదా. తండ్రి భక్తి కలిగిన వాడు, తండ్రి దేవుని ఆశ్రయించిన వాడు, తండ్రి దేవుని ఎంతో స్తుతించిన వాడు. కనుక అటువంటి తండ్రి గర్భాన ఒక శ్రేష్టమైన కుమార్తె జన్మించింది, ప్రార్థనా పరురాలు అక్స. తండ్రి ఇష్ట ప్రకారమే నడిచింది కానీ తన ఇష్ట ప్రకారం నడవలేదు. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం, తన ఇష్ట ప్రకారం నడిచిన కుమార్తెలు ఎందరో ఉన్నారు, కానీ ఈ అక్స తన తండ్రి పెంపకములో పెంచబడింది, తన తండ్రి వలె ప్రార్థనా పరురాలుగా ఉంది, తన తండ్రి వలె దేవునికి ఇష్టురాలుగా జీవించింది. అటువంటి భక్తి కలిగిన స్త్రీ ఇప్పుడు ఎవరికి భార్యగా మార్చబడింది? ఒత్నియేలుకు భార్యగా మార్చబడింది. ఇప్పుడు చూడండి, ఒక ప్రక్క చూస్తే తను ఎంతో ప్రార్థనా పరుడు ఒత్నియేలు, దేవునికి నమ్మకమైన వాడు. అటువంటి వ్యక్తికి ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుంది అన్నట్లుగా, అటువంటి ప్రార్థనా పరురాలన్నటువంటి వ్యక్తికి ప్రార్థనా పరురాలన్నటువంటి అక్స తోడయింది. ఒక ప్రక్క చూస్తే భార్య ప్రార్థనా పరురాలు, మరొక ప్రక్క చూస్తే మామ మంచి నమ్మకమైన వ్యక్తి. ఆహా, ఆ కుటుంబం ఎంత బాగుంటుందో చూడండి, అర్థమవుతుందా? తన కూతురు భక్తి కలిగినది, తనకొచ్చిన అల్లుడు కూడా భక్తి కలిగిన వాడు. మనం కూడా వివాహ సంబంధాలు చూస్తాం, కానీ భక్తి కలిగిన వారో కాదో చూడం, మిగతా అన్నీ చూస్తాం. మనం చూడాల్సిన దాన్ని వెనక పెట్టేస్తాం, మిగతావన్నీ చూస్తాం. అసలు చూడాల్సింది ఏంటంటే, పెళ్ళిలో వారు భక్తి కలిగిన వారా కాదా, దేవుని యందు భయము భక్తి కలిగిన వారా కాదా అనే విషయాన్ని పదే పదే చూడాలి. అటువంటి భక్తి కలిగినది ఈ యొక్క అక్స. అటువంటి వ్యక్తిని ఒత్నియేలు వివాహం చేసుకున్నాడు.
వారి దాంపత్య జీవితం భయభక్తులు కలిగిన జీవితంగా కొనసాగుతుంది. అలా కుటుంబం అంతా భక్తి కలిగిన జీవితంలో జీవిస్తున్నప్పుడు వారికి ఇంకా సాతాను వారి కుటుంబాన్ని జయించగలడా? సాతాను వారి ఇంటిలో నివసించగలడా? భక్తి కలిగిన కుటుంబాల్లో సాతాను అడుగు పెట్టగలడా? లేదు. ఇక అటువంటి వ్యక్తి జీవితంలో అపజయం చూస్తారా? వాళ్ళు చూడరు. వాళ్ళ జీవితంలో జయమే. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎటువంటి వ్యక్తిని ఎంపిక చేశాడంటే, దేవుని దృష్టిలో న్యాయమైన, నమ్మకమైన, యథార్థమైన వ్యక్తిని దేవుడు ఎంపిక చేస్తాడు. నీవు ప్రార్థనా పరురాలు అయితే, నీవు దేవుని స్తుతించే వ్యక్తివైతే, నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, దేవుని ఎదుట నమ్మకమైన భక్తి చేసే వ్యక్తివైతే, నీకొచ్చే అల్లుళ్ళు కానీ, నీకొచ్చే లేకపోతే కోడళ్ళు కానీ ఎటువంటి వ్యక్తులు అయి ఉంటారు తెలిసిన? భక్తి కలిగిన వారుగా ఉంటారు. ఎలాంటి వారు? భక్తి కలిగిన వారు. నీవు ప్రార్థనా పరురాలు కాదనుకోండి, త్రాగుబోతువో, తిట్టుబోతువో, వ్యభిచారువో, అపవిత్రమైన బ్రతికేదానువుగానో ఉన్నావు అనుకోండి, నీకొచ్చేవారు కూడా అటువంటి వారే వస్తారు. నీకొచ్చేవాళ్ళు కూడా అటువంటి వ్యక్తులే వస్తారు. నువ్వు భక్తి కలిగిన జీవితం జీవించినట్లయితే దేవుడికి నమ్మకమైన వ్యక్తులను జతపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గరికి రాకమునుపు కథ వేరే, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వెంత నమ్మకంగా ఉంటావో అంత నమ్మకమైన వ్యక్తులను నీకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, వారికి తోడుగా ఉండడానికి, వారిని రక్షించడానికి దేవుడు ఒత్నియేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఒత్నియేలును నడిపించడానికి కారణం, ఎంపిక చేసుకోవడానికి కారణం, అర్థం ఏంటంటే, ఒత్నియేలు ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, సమస్తమును కొల్లబెట్టగలిగిన వాడు, దేవుని కొరకు నిలిచినవాడు, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని ఎదుట తన జీవితాన్ని కాపాడుకున్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు కనుక దేవుడు అతన్ని ఏర్పాటు చేసి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాల ప్రకారము దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవడానికి యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు. చదవద్దు, ఇంకా మనం చదవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కనుక మనం దాటి వెళుతున్నాం, ముందుకు వెళుతున్నాం. కనుక దేవాది దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవడానికి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. మనం ఒక వ్యక్తిని ఎంపిక చేయాలంటే అతన్ని అన్ని రంగాల్లో పరిశీలన చేస్తాం. చూడండి, దేవుని చేతిలో ఒక న్యాయత్రాసు ఉంది, దేవుని చేతిలో ఒక తూనిక ఉంది, లేదా దేవుని చేతిలో ఒక కొలబద్ద ఉంది. దేవుడు ఏ కాలం అని మనం అనుకుంటాం, వాళ్ళైతే బాగుండు కదా, వీరైతే బాగుండు కదా అనుకుంటాం. ఎప్పుడు ఎవరికి అవసరమో, ఏ విధంగా ప్రజలు అవసరమో, ఏ విధంగా దేవుని ప్రజలకు న్యాయాధిపతులు, అధికారులు అవసరమో దేవునికి తెలుసు. ఆయన న్యాయబద్ధముగానే తన ప్రజలను నడిపిస్తాడు. వారికి కావలసిన అధిపతులను, రాజులను దేవుడు నియమిస్తూ తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగా దేవుడు ఆ కాలమందు, ఆ సమయమందు ఒత్నియేలును దేవుడు పైకి లేవనెత్తాడు. ఎంతోమంది న్యాయాధిపతులు ఉన్నారు, ఎంతోమంది జడ్జిస్ ఉన్నారు. కానీ ఆ కాలంకి వచ్చేసరికి, ఆ కాలమందు తన ప్రవర్తనను కాపాడుకుంటూ, తన జీవనాన్ని కాపాడుకుంటూ, తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్నటువంటి ఒత్నియేలును దేవుడు పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. మన జీవితాల్లో మనం కూడా మంచి నైపుణ్యత కలిగిన వారుగా ఉండాలి. ఏ విషయాల్లో కొంతమంది రకరకాల నుంచి చెడిపోయిన విషయాల్లో, పనికిరాని విషయాల్లో, అవసరం లేని వాటి విషయాల్లో నైపుణ్యత కలిగి ఉంటారు. కానీ మనం భక్తి విషయంలో, దేవుని ఎదుట నడుచుకునే విషయంలో, దేవుని ఎదుట జీవించే విషయంలో నైపుణ్యత కలిగిన వారుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. చూడండి, ఇక్కడ దేవుని మందిరంలో ప్రతి తెల్లవారుజామున మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి, ప్రతి మధ్యాహ్నం మీ కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి దినము మీ కొరకు ప్రార్థనలు చేయబడుతున్నాయి. ఎందుకు ఈ ప్రార్థనలు అంటే, మీరు దేవునిలో నమ్మకమైన జీవితం చేయడానికి మీకోసం మేము అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో అనేక మందిని రక్షించాలి, వారిని విడిపించాలంటే నైపుణ్యత కలిగిన వారు కావాలి. ఎవరు కావాలి? ప్రజలను విడిపించడానికి, ప్రజలను నడిపించడానికి, ప్రజల పక్షముగా పోరాడి
ప్రజల పక్షం విజ్ఞాపన చేసి, ప్రజల పక్షంగా యుద్ధము చేసి, సాతాను చేతిలో నుండి, అపవాది ఊరిలో నుండి వారిని విడిపించగల సామర్థ్యం కలిగిన వారు దేవునికి అవసరం. దేవుని వాక్యం రాయబడింది, దావీదు తన గొర్రె ఆ యొక్క ఎలుగుబంటి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఎలుగుబంటి చేతిలో నుంచి తన గొర్రెను విడిపించాడు, పోరాడి విడిపించాడు. ఎందుకని అంటే తన గొర్రె తనకు ముఖ్యం, తన ప్రాణాలు ముఖ్యం కాదు. దేవుని వాక్యం రాయబడిన మాట తెలిసిన, యేసు మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అపవాది ఊరి నుండి మనలను ఆయన విడిపించాడు, శత్రువు చేతిలోంచి మనలను విడిపించాడు. మన కొరకు తన ప్రాణాన్నే ఆయన అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక, యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరెను. చాలు, దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగంలో ఈ ఒత్నియేలు నైపుణ్యత కలిగిన వాడు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సమర్థుడు మాత్రమే కాదు, ఇంకా వ్రాయబడిన మాట ఏంటంటే ఆత్మ కలిగిన వాడు. ఎవరండి? ఆత్మ కలిగిన వాడు. ఈ భూమి మీద 2 రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుని ఆత్మ, 2 దురాత్మ. ఒకటి వెలుగు, మరొకటి చీకటి. ఒకటి మంచి, 2 చెడు. కనుక వీటితో మన పోరాటం, వీటి మీద మనకు జయము కావాలి. మన ప్రధానమైన శత్రువును జయించడానికి మనకేం కావాలి? అభిషేకం కావాలి, ఆత్మ పరిపూర్ణత కావాలి. మనలో ఉన్న దేవుని ఆత్మ మనకు సహాయం చేయగలిగినట్లుగా మనము దేవుని ఆత్మ చేత నిరంతరము నడిపించబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. వారందరూ దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు. నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా, లేకపోతే దయ్యం యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నావా? దేవుని ఆత్మచేత నడిపించబడే వారి ప్రవర్తన వేరు, వారి మాట తీరు వేరు, వారి జీవన విధానం వేరు, వారి జీవన శైలి వేరు. కానీ దయ్యం యొక్క ఆత్మచేత నడిపించబడేవారు ఎలా ఉంటారు తెలుసునా? వారు ఇక్కడొక రకంగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక రకంగా ఉంటారు. బయట ప్రజలకు కనబడే ప్రవర్తన వేరు, వారి అంతరంగ స్వభావం వేరు. వారు నటనా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారికి ఎక్కడ ఎలా మారాలి అనిపిస్తే అలా మారిపోతారు, ఎలా జీవించాలి అనుకుంటే అలా జీవిస్తారు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేది అపవాది యొక్క ప్రవర్తన. వారి నోటికి అడ్డు అదుపు ఉండదు, వారి చేష్టలకు ఏ అడ్డు అదుపు ఉండదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా జీవించడం, నోరు అదుపులో పెట్టుకోకపోవడం, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి జీవించి నడుచుకుంటూ ఇతరులను గాయపరుస్తూ బాధ పెట్టడమే వారి ప్రధానమైన లక్ష్యం. వారి జీవితంలో ఇతరులు బాధ పెడుతున్నప్పుడు వారు తాత్కాలికమైనటువంటి పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇతరులను శ్రమ పెడుతున్నప్పుడు ఇతరులను బాధ పెట్టి వారు పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు కదా. అటువంటి ప్రవర్తన కలిగిన వారే దుష్ట ప్రవర్తన కలిగిన వారు. ఏ ప్రవర్తన? దయ్యం యొక్క ప్రవర్తన కలిగిన వారు. కనుక మంచి ప్రవర్తన ఇతరులను గాయపరచక దేవుని సంతోషపరచుచు దేవుని ఆత్మ వారి మీద ఉన్నప్పుడు దైవికమైన స్వభావం కలిగి ఉంటారు. ఏ స్వభావం? దైవికమైన స్వభావం. దైవికమైన స్వభావం, నీతియుక్తమైన స్వభావం, దైవ ప్రవర్తన. దేవుని యొక్క ఆత్మ తప్పు చేయించదు వారి చేత. వారు తప్పుడు ప్రవర్తనలోనికి వెళ్ళరు. వారు దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతని మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిందట. దేవుడే తన ఆత్మ చేత ఈ యొక్క ఒత్నియేలును నింపాడు. దేవుని ఆత్మను ఎవరు పొందుతారు అనంటే, దేవుని వాక్యం రాయబడింది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అని రాయబడింది. హెబ్రీ పత్రికలు రాయబడింది, పరిశుద్ధత లేకుండా
ఎవడును ప్రభువుని చూడడు. మరి పరిశుద్ధత లేకుండానే ఎవడు ప్రభువుని చూడడు అని అంటే, ఇంకా ప్రభువుని చేరాలంటే, లేక తన ఆత్మను పొందాలంటే ఎంత పవిత్రమైన ప్రవర్తన మనలో ఉండాలి, ఎంత పరిశుద్ధమైన ప్రవర్తన మనలో ఉండాలి, ఎంత పరిశుద్ధమైన నడవడిక మనలో ఉండాలి, ఎంత పరిశుద్ధమైన మాటలు తలంపులు మనం కలిగి జీవించాలి. కనుక దేవుని వాక్యం రాయబడిన మాట ప్రకారము ఇతడు దేవుని ఆత్మను పొందడానికి ప్రధానమైన కారణం, ఇతడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని దృష్టిలో నమ్మకమైన జీవితం చేశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు, ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను బలపరచడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఇతనికి ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఇతని మీద తన ఆత్మను ఉంచాడు. ఇతని మీద దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. దేవుని ఆత్మ లేకుండా మనం ఎంతకాలం జీవించినా మనం దేవునికి సంబంధించిన వారము కాదు. కనుక మనలో దేవుని ఆత్మ నివసించాలి అని అంటే మనం దేవుని సమీపించాలి. పదే 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 నువ్వు ప్రతినిత్యము దేవుని సమీపించాలి. ఎంతగా నువ్వు దేవుని సమీపిస్తావో అంతగా నువ్వు దేవుని స్వారూప్యములోనికి మార్చబడతావు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట, వీరు వారవుతారు. కనుక నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారితో సహవాసం చేసే కొద్దీ వారి ఆలోచనలు, వారి బుద్ధులే నీకు వచ్చేస్తాయి. నువ్వు దుష్టుల సాంగత్యం చేస్తున్నట్లయితే నువ్వు దుష్టునిలాగా మారిపోతావు. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నట్లయితే దైవ స్వభావం నీకు అన్వయించబడుతుంది. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీద, సీనాయి పర్వతం మీద ప్రభుతో గడిపాడు. అతడు దిగి వస్తున్నప్పుడు అతని ముఖం ప్రకాశిస్తూ ఉంది. ప్రజలు అతని ముఖాన్ని చూడలేకపోతున్నారు. అతని ముఖము వెలుగుతూ ఉంది. కారణం ఏంటి తెలుసిన? అతడు దేవుని సముఖమందు నిలిచినవాడు కనుక దేవుని ప్రసన్నత అతనిలోనికి వచ్చింది. అతని ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చీకటితో సహవాసం చేస్తున్న వాళ్ళమైతే మన ముఖాలు ఎలా మారిపోతాయి? కురువిందముగా మారిపోతుంది, చీకటిగా మారిపోతుంది, నల్లగా మారిపోతుంది. మనం వెలుగుతో సహవాసం చేస్తున్న వాళ్ళమైతే మన ముఖము ప్రకాశవంతముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతి ప్రవర్తన మన ముఖములకు తేజస్సునిస్తుంది. మంచి ప్రవర్తన మన జీవితాలకు ఆయుష్నిస్తుంది. మంచి ప్రవర్తన మన జీవితాలకు దీర్ఘాయుష్నిస్తుంది. మంచి ప్రవర్తన మన మార్గాలు సరళం చేస్తుంది. మంచి ప్రవర్తన మనలను ఉన్నత స్థితిలో నడిపిస్తుంది. అనేకులకు ఉపదేశించే ఒక వెలుగు స్తంభము పైన మన జీవితాలను నిలబెట్టగలిగిన నీతియుక్తమైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇతడు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి. దేవుడే అతను అభిషేకించాడు, దేవుడే అతన్ని కోరుకున్నాడు, దేవుడే అతనికి పేరు పెట్టాడు సింహము అని. దేవుడే అతన్ని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా నిలబెట్టాడు. మనుషుల దగ్గరికి మనం పోతే న్యాయం జరుగుద్దండి? న్యాయం జరుగుద్దా? జరగదు. కానీ న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గరికి మనం వస్తే మనకు ఏ పరిస్థితిలోనైనా న్యాయం జరిగిస్తాడు. ఆమేన్. దేవుని వాక్యం అంటుంది ఆయన త్వరగా న్యాయం తీర్చేవాడట, త్వరగా న్యాయం తీర్చేవాడు. అన్యాయాధిపతే న్యాయం తీర్చాలి అని అనుకున్నప్పుడు న్యాయాధిపతి ఇంకా త్వరగా న్యాయం తీరుస్తాడు కదా. అర్థమవుతుందా మీకు? కనుక దేవుడే మనకు న్యాయాధిపతిగా ఉంటే మనకు మేలు. మనం అనేక సార్లు నాకు బంధువులు ఉన్నారులే, తెలిసిన వాళ్ళు ఉన్నారులే, అయిన వాళ్ళు ఉన్నారులే అనుకుంటాం. ఒక కోర్టులో ఒక సమస్యను మనం వేసినట్టయితే, పిటిషన్ వేసినట్టయితే అది 15-16 సంవత్సరాలు పడుతుంది తీర్పు వచ్చేసరికి. అంత సుదీర్ఘమైనటువంటి న్యాయ తీర్పు జరుగుతుంది. కానీ దేవుని దగ్గర ఆయనకు అన్నీ తెలిసిన వాడు, అన్నీ సృజించిన వాడు,
అన్నిటికీ ఆయన కర్త అయి ఉన్నాడు కనుక దేవుడు త్వరగా న్యాయం తీర్చుతాడు కనుక కాబట్టి అందుకే కీర్తనాకారుడు దావీదు అంటాడు, భూలోక న్యాయాధిపతి లెమ్ము, నాకు త్వరగా న్యాయము తీర్చుము. దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు, ఆయన నీకు న్యాయాధిపతిగా ఉన్నాడు కనుక నీకు త్వరగా న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు న్యాయం తీర్చాలంటే నువ్వేం చేయాలి? ఒకసారి ప్రార్థన చేసి వదిలేసేయాలి, ఒకసారి దేవుణ్ణి అడిగి వదిలేసేయాలి, అంతేనా? యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఏమని ఉపమానం చెప్పారంటే, ఒక ఊర్లో ఒక పేద విధవరాలు ఉందట. ఆమె పొరుగువానికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య నిమిత్తము ఆ ఊరిలో ఒక కఠినాత్ముడైనటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. న్యాయాధిపతి అంటే మీకు తెలుసు కదా, ఎవరు? ఒక జడ్జి, ఒక లాయర్ ఉన్నాడు. ఆ లాయర్ దగ్గరికి ప్రతిరోజు వెళుతుందట, ప్రతిరోజు. ఒకవేళ నేను అనుకుంటాను ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం వెళుతుందేమో న్యాయం తీర్చమని. ఆ ఉపమానంలో యేసయ్య ఎలాగ చెప్పారు, ఆమె ప్రతిరోజు కూడా వెళుతూ ఉందట న్యాయం తీర్చమని. అయితే అతడు ఎటువంటి వ్యక్తో యేసయ్య చెప్పిన ఆ ఉపమానాన్ని ఒకసారి చదవండి. దేవునికి భయపడకయు, లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వాక్య భాగం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆ పట్టణంలోనే ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వస్తుంది. అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకొనెను. అప్పుడు ప్రభు ఇట్లా చెప్తున్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి. ఏం పేరట? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టు. ఆ మాట నోట్ చేసుకోండి. దివారాత్రములు అంటే పగలు రాత్రి, దాన్ని దివారాత్రులు అంటారు. దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చడ కొరకే కదా, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన న్యాయాధిపతి త్వరగా న్యాయము తీర్చేవాడు. ఆ అన్యాయాధిపతే ఈ విధవరాలు మాటికి నన్ను తొందర పెట్టుచున్నదని చెప్పి ఒకరోజు న్యాయం తీరిస్తే సరిపోదా, ఇవి మాటికి రాకుండానట్లు అని అనుకున్నాడు. అతడికి దేవుని భయం లేదు, మనుషుల భయం కూడా లేదు, అన్యాయముగా సంపాదిస్తున్నాడు. అటువంటి అన్యాయాధిపతే ఒకరోజు న్యాయం తీర్చాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రములు దేవునికి మొరపెడుతున్న వారు, వారి మొర దేవుడు వినడా? వారి కన్నీరు దేవుడు చూడడా? వారి వేదన దేవుడు ఆలకించడా? వారి మనోవేదన దేవుడు వినడా? ఆయనకు చెవులు లేవా? కన్నులిచ్చిన వాడు కానకుండునా? చెవులు నిర్మించిన వాడు వినకుండునా? ఆయన తప్పక న్యాయము తీర్చే దేవుడు. ఆయన న్యాయాధిపతి, ఆయన భూలోక న్యాయాధిపతి, ఆయన సమస్తమునకు న్యాయము తీర్చేవాడు కదా. కనుక నీకు న్యాయము తీర్చే దేవుడు నీ పక్షముగా ఉండగా నీవు ఎందుకు కన్నీరు విడుస్తూ నాకెవరు లేరని అనుకుంటున్నావు? నాకు సమస్య నుంచి విడిపించేవారు లేరా? నా పక్షముగా పోరాడేవారు లేరా?
నా పక్షంగా వేచేవాడేవారు లేరా, నా పక్షంగా న్యాయము తీర్చేవారు లేరా అని ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? మనుషుల వైపు ఎందుకు పరిగెడుతున్నావు? అంటారు కదా, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. నీకు మనుషులు దిక్కుగా ఉంటే వారి బలగం ఎంత? కానీ దేవుడే నీకు దిక్కుగా ఉంటే నీ బలగం ఎంత? ఎవరిని నువ్వు కోరుకుంటున్నావు? మనుషులనా? మనుషులు నీకు త్వరగా న్యాయం తీరుస్తారా? మనుషులు ఒక మాట మీద నిలబడతారా? మనుషులు నీకు ఏదైనా త్వరగా చేయగలరా? ఒకడు చేద్దామంటే ఒకడు ఇప్పుడు కాదంటాడు, ఒకడు వెళదామంటే రేపు వెళదామంటాడు, ఒక ఇప్పుడే మాట్లాడదామంటే రేపు ఇంకొకడు అంటే రేపు మాట్లాడదామంటాడు, ఈరోజు మంచిది కాదంటాడు. కానీ దేవుడు అలా కాదే, నీకు వెనువెంటనే నీకు సహాయం చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగానే ఆయన వారికి న్యాయం తీర్చడానికి న్యాయాధిపతి అయిన ఒత్నియేలును ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతిని దేవుడు ఎంపిక చేశాడు. ఒత్నియేలు ద్వారా ఆ ప్రజలను రక్షించాలని ఆయన తన ఆత్మతో వారిని ఆ యొక్క ఒత్నియేలును నింపాడు. ఒత్నియేలు పోరాడి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షముగా నిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అదృశ్య హస్తాలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నీకు సహాయం చేసింది, ఎన్నిసార్లు నిన్ను బలపరిచింది. కృంగిన సమయములో, ఆదరణ లేనప్పుడు, వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు, దుఃఖ సాగరములు మునిగిపోతున్నప్పుడు, నానేవారు లేక నువ్వు కుమిలిపోతున్నప్పుడు, వ్యాధి చేత రోగము చేత నువ్వు అల్లాడిపోతున్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు నిన్ను నలిపివేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకునలేదా? నీకు సహాయం చేయలేదా? నిన్ను నడిపించలేదా? నిన్ను విడిపించలేదా? నీ మొర వినలేదా? ఆయన అదృశ్య హస్తాలు నీకు సహాయం చేయలేదా? అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉండి ఎందుకు నీలో నువ్వు కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు? యేసు వైపు చూడు, ఆయన నిన్ను విడిపించి గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యం నుంచి 3వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామనాహరాయిము రాజైన కుషానిషాత్రాయిమును అతనికి చేతకు అప్పగించెను. అతడు కుషానిషాత్రాయిమును జయించెను. అప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, అతడు యుద్ధానికి బయలుదేరగా ఆ రాజులను అతని చేతికి అప్పగించెను. అతడు వారిని జయించెను. అందరు చెప్పండి, అప్పగించెను, జయించెను. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనుక, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక దేవుడు అతని చేతికి శత్రువులను అప్పగించాడు. శత్రువుల మీద అతనికి జయమును ఇచ్చాడు. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో వారికి దేవుడు జయమిస్తాడు, వారి చేతికి శత్రువులను అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీలో దేవునికి ఇష్టమైన ప్రవర్తన ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రవర్తనగా ఉండాలి. అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి నువ్వు పని అప్పగిస్తావా? అల్లరి చిల్లరిగా ఉండేవాడికి నువ్వు ఇంటి తాళాలు అప్పగిస్తావా? నమ్మకం లేని వ్యక్తికి నువ్వు పిలిచి పనిస్తావా? నమ్మకస్తులకి ఇస్తావా? అలాగే దేవుడు కూడా నమ్మకస్తులను వెతుకుతున్నాడట తన యొద్ద నివసించున్నట్లు. యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచడానికి, యెహోవా కనుదృష్టి తన యొద్ద నివసించినట్లుగా దేశంలో నమ్మకస్తుల కొరకు వెతుకుతున్నాడు. నమ్మకస్తులను దేవుడు బలపరుస్తాడు, నమ్మకస్తులను దేవుడు లేవనెత్తుతాడు, నమ్మకస్తులకు దేవుడు రాజ్యాన్ని అప్పగిస్తాడు, నమ్మకస్తులను దేవుడు ఉన్నత స్థలములపై నిలుపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒత్నియేలు కూడా దేవుడు నిలబెట్టి అధికారం ఇచ్చి, శక్తినిచ్చి, ఆత్మనిచ్చి, శత్రువుల మీద జయమిచ్చి వారిని తన చేతికి అప్పగించాడు. ఈ రోజున నీ మీదకు దండెత్తి వస్తున్న శత్రువులు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, బలాఢ్యులైనా, సింహం లాంటి వారైనా దేవుడు నీ చేతికి వారిని ఒక దినమున అప్పగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అది ఏదైనా ఏ రూపములో ఉన్నా నీ చేతికి తప్పకుండా వారిని అప్పగిస్తాడు. నువ్వు దేవుని దృష్టిలో దేవుడు నీ చేతికి వారిని అప్పగించేంత వరకు నువ్వు నమ్మకంగా ఉండు, నిన్ను నువ్వు తగ్గించుకుని ఉండు. దేవుని ఎదుట నమ్మకమైన జీవితం నువ్వు చేయి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాలు తనని చంపేస్తాయి అనుకున్నారు శత్రువులు. సింహాలు అతని ఎముకలు లేకుండా కొరికేస్తాయి అనుకున్నారు శత్రువులు. సింహాలు అతనిని పూర్తిగా సంహరిస్తాయి అనుకున్నారు శత్రువులు. కానీ దేవుని ఎదుట నిర్దోషి అయినటువంటి దానియేలు, సింహాలు అతనికి ఏ హాని చెయ్యలేదు. ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో ఎంతో నమ్మకస్తుడు దానియేలు, ప్రార్థనాపరుడు, నిర్దోషి. కనుక సింహాలు అతనికి ఏ హాని చేయకుండా దేవుడే కాపాడాడు. నీవు కూడా శత్రువుల మధ్యలో నివసించవచ్చు, హానికరమైన ప్రజల మధ్యలో ఉండొచ్చు. నిన్ను చంపేద్దాం, నీ ఉనికి లేకుండా చేద్దాం, నీ మనుగడ లేకుండా చేద్దాం, నీ మీద పళ్ళు కొరుకుతూ ఉంటారు ప్రతిరోజు, నీ మీద గుడ్లు ఉరుమురుగు చూస్తూ ఉంటారు మింగేద్దామని పావులాగా. అర్థమవుతుందా? నిన్ను నలిపేయాలని, నీ ఉనికి లేకుండా చేయాలని, నీ సంతతి లేకుండా చేయాలని, నిన్ను భూమి మీద ఉంచకూడదని, నీ పేరు వినపడకూడదని, వారి కళ్ళకు నువ్వు కనబడకూడదని ఎన్నో మాయోపాయ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మట్టి కరిపిస్తాడు. ఏం చేస్తాడు? మట్టి కరిపిస్తాడు. ఎందుకో తెలుసునా? నీవు మనుషులను ఆధారం చేసుకోలేదు, దేవుని ఆధారం చేసుకున్నావు. నువ్వు మనుషుల కొరకు జీవించడం లేదు, దేవుని కొరకు జీవిస్తున్నావు. నువ్వు మనుషులపై ఆధారపడలేదు, దేవునిపై నువ్వు ఆధారపడ్డావు. దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు అతనికి జయమిచ్చాడు, శత్రువుల మీద జయమిచ్చాడు, శత్రువులను తన చేతికి అప్పగించాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అతని జీవితంలో మనం కూడా మన జీవితంలో జయం పొందాలంటే మంచి భక్తి జీవితాన్ని చేయాలి, మంచి పోరాడాలి. మంచి పోరాటం, మంచి భక్తి జీవితం, మంచి అలవాట్లు, సద్భక్తి అని రాశాడు దేవుని వాక్యంలో. సద్భక్తి, మంచి భక్తి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. పిచ్చి పిచ్చివన్నీ అలవాటు చేసుకుంటాం, పిచ్చివన్నీ అలవాటు చేసుకుంటాం, పనికిరానివి, చెత్త. కొందరి జీవితాలను పరిశీలన చేస్తే ఎందుకు వీరి జీవితంలో ఎంత చెత్త పెట్టుకున్నారనిపిస్తుంది. అన్ని చెత్త పనులు, చెత్త మాటలు, చెత్త కార్యక్రమాలు, అంత నీచమైన ప్రవర్తన, నీచమైన మాటలు ఏముండదు. వాళ్ళు కొంచెం కూడా ఉపయోగపడేది ఉండదు. అంత చెత్త, మున్సిపాలిటీ చెత్తలాగా. అందరూ పారేసిన చెత్త అంతా తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టుగా, పనికిరాని చెత్త అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా కొందరు ఇళ్లల్లో కొంతమంది మనుషుల ప్రవర్తన అలాగే ఉంటాయి. పనికిరాని సమస్త చెడు దాచుకుంటారు కానీ మంచి విషయాలు దాచుకోలేరు. మంచి ప్రవర్తన. ఎందుకు అట్లా చేస్తున్నారంటే అది మా వంశపరంగా వస్తుందండి, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఎవరో చేస్తున్నారు, నువ్వెందుకు చేస్తున్నావు? ఎవరో ప్రవర్తించారు, నువ్వెందుకు ప్రవర్తిస్తున్నావు? ఎవరో ఏదో చేశారు, నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు చేసేటప్పుడు ఆలోచించవా? నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించవా? ఆ పని నువ్వు తలపెడుతున్నప్పుడు ఆలోచించవా? కనుక నువ్వు చేస్తున్నది దేవునికి ఇష్టమైనదైతే దేవుడు నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. మంచివారి ఎడల ఆయన మంచివాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఒత్నియేలు జీవితంలో దేవుడు అభిషేకించడం మాత్రమే కాదు, ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, అతని ప్రార్థన వినడం మాత్రమే కాదు, అతని చేతికి శత్రువులను అప్పగించడమే కాదు, అతనికి జయం ఇవ్వడమే కాదు, అతడు మంచి నైపుణ్యత కలిగిన వాడిగా దేవుడు చేయడమే కాదు. కానీ చివరిగా ఒక్క మాట చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. చూడండి, అతడు 3వ అధ్యాయము 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము అప్పుడు 11వ వచనం. 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అప్పుడు 40 సంవత్సరాలు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనాజు కుమారుడైన ఒత్నియేలు
మృతి పొందెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న వచనాల్లోనే, ఈ ఒక్క అధ్యాయంలోనే ఒత్నియేలు చరిత్ర అంతా రాయబడింది. మనం చూసుకున్నటువంటి ఈ చరిత్రలో ఒత్నియేలు ఎక్కడ కూడా దేవునికి విరోధంగా కానీ లేదా దేవునికి ఇష్టం లేని ప్రవర్తన కానీ తన జీవితంలో కనబడదు. ఒత్నియేలు చాలా మంచి నీతి ప్రవర్తన కలిగిన వాడు. మంచి వారిని గుర్చిన కొంచెం చరిత్ర మనకు చాలు. మంచి వారిని గుర్చిన కొంచెము చరిత్ర మనకు చాలు. అర్థమవుతుందా? ఇక్కడ అతడు ఎన్ని సంవత్సరాలు ఏలుబడి చేశాడంట? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడట. మంచి పరిపాలన చేశాడు. మంచి ప్రవర్తన గల వారి జీవితంలో మంచి పాలన ఉంటుంది. మంచి ప్రవర్తన కలిగిన వారి జీవితంలో మంచి పాలన ఉంటుంది. నీవు నీ ఇంటికి ఒక రాజువి, నీవు నీ ఇంటికి ఒక రాణివి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నీవు నీ ఇంటికి ఒక రాణి లాంటి దానివి, నీవు నీ ఇంటికి ఒక రాజు లాంటి దానివి. నీ ప్రవర్తన మంచిదైతే నీ పాలన, నీ ఇంటి ప్రజలు నేనేమని చెప్తా తెలుసిన? నా తల్లి మంచి వ్యక్తి, నా తల్లి నన్ను మంచిగా చూసుకుంది అని చెప్తారు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు చెడ్డరాజు అయితే నీ నోటి మాటలు, నీ ప్రవర్తన, నీ యొక్క విధి విధానాలను బట్టి నీ ఇల్లు చెదిరిపోతుంది, నీ గూడు చెదిరిపోతుంది. ఎందుకు చెదిరిపోతుంది అని అంటే నీ ప్రవర్తన మంచిది కాదు, నీ నోటి మాటలు మంచివి కాదు, నీ నోరు మంచిది కాదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ యొక్క ఒత్నియేలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేయగా ఈ 40 సంవత్సరాలు దేశం ఎలా ఉందట? ఎలా ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉందట. ఈ రోజున నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. నువ్వు నెమ్మదిగా ఉన్నావా? నీ కుటుంబం నెమ్మదిగా ఉందా? నీ ఇల్లు నెమ్మదిగా ఉందా? నీ బిడ్డలు నెమ్మదిగా ఉన్నారా? నీ భార్య నెమ్మదిగా ఉందా? నీ ఇంటిలో నీతో, నీ భర్త నీతో నమ్మకముగా నెమ్మదిగా ఉన్నాడా? మరి ఎందుకు నెమ్మదిగా లేదు? నెమ్మది ఎందుకు లేదు చెప్పనా? నెమ్మది లేకపోవడానికి దేవుడు నీతో లేడు అంతే. ఎవరి జీవితంలో దేవుడు ఉంటాడో వారి జీవితాలు నెమ్మదిగా ఉంటాయి, వారి జీవితాలు సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. ఎవరి జీవితంలో సాతాను ఉంటాడో వారి జీవితం ఎలా ఉంటుంది? గందరగోళం. నెమ్మది లేదు అంటే అర్థం ఏంటి? గందరగోళం ఉందని అర్థమే కదా. గందరగోళం ఎందుకు వచ్చిందంటే సాతాను ఉన్నాడు నీతో, నెమ్మదిగా ఉంచాడు నిన్ను. తాను చెడిన కోతంట వనమంతా చెడిపేస్తుందంట. తాను చెడిన కోతి వనమంతా చెడుతుంది. కొరుకుడు పుండు శరీరం అంతా పాకుద్ది అన్నట్లుగా. అర్థమవుతుందండి? కొంతమంది జీవితంలో, కొంతమంది ఇళ్లలో నీతి ప్రవర్తన లేని వారు ఉంటారు. వారి వలన కుటుంబంలో సమస్యలే, ఇల్లంతా గందరగోళమే. కనుక నీవైనా నీతి ప్రవర్తన కలిగి నమ్మకమైన జీవితం నువ్వు చేస్తూ దేవునిపై ఆధారపడి దేవుని ఆత్మ పొందుకొని దేవుని ఆత్మచేత నువ్వు నడిపించుకున్నట్లు నడిచినట్లయితే నిన్ను బట్టి దేవుడు నీ ఇంటిని నెమ్మదిగా ఉంచుతాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు నెమ్మదిగా ఉంచుతాడు. ఇక ఒత్నియేలును బట్టి తన దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉందట, సురక్షితంగా ఉందట, క్షేమముగా ఉన్నదట. ఈ రోజున దేవుడు నీతో ఉంటే నీ శరీరములో నెమ్మది, నీ కుటుంబంలో నెమ్మది, నీ వ్యాపారంలో నెమ్మది, నీ ఉద్యోగంలో నెమ్మది, నీ యొక్క చదువులో నెమ్మది, ఎక్కడ చూసినా నీ బిడ్డల జీవితంలో నెమ్మది నెమ్మది నెమ్మది. ఆ నెమ్మదిని నువ్వు చూడాలి అంటే నువ్వు దేవునికి పూర్తిగా అప్పగించుకొని నీవు దేవునికి సమర్పించుకొని ఒత్నియేలు వలె దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలిగితే దేవుడు ఒత్నియేలును పైకి లేవనెత్తినట్లుగా నిన్ను కూడా దేవుడు పైకి లేవనెత్తాడు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీ జీవితాలను దేవుని హస్తాలకు అప్పగించుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ప్రభువా, ఈ తరములో ఈ కాలమందు నన్ను ఒక ఒత్నియేలు వలె పైకి లేవనెత్తు ప్రభువా. తండ్రి, అతడు నాయనా అతని గురించిన పెద్ద చెప్పుకోదగిన చరిత్ర ఏమీ లేదనుకున్నాను, అనేక సార్లు చదివాను. కానీ అతని జీవితం ఎంతో ప్రత్యేకమైనది.
అతడు ప్రార్థనాపరుడు, నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన వాడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు, ధైర్యము కలిగిన వాడు, నైపుణ్యత, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. ప్రభువా, అతడు జయం పొందాడు. అతని చేతికి నీవు శత్రువులను అప్పగించావు. అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందాడు. నీవు అతనికి తోడుగా ఉన్నావు. నీ ఆత్మచేత నీవు అతను నింపావు నాయన. అతడు నీకు ఇష్టడు కనుకనే నీవు అతని ఆత్మతో నింపావు. ప్రభువా, నేను కూడా నీకు ఇష్టడుగా జీవించాలని కోరుతున్నాను. నీ సన్నిధిలో నమ్మకస్తుడిగా జీవించాలని ఆశపడుతున్నాను. ఆశగల ప్రాణ తృప్తిపరిచే దేవుడు కదా ప్రభాని. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు అప్పగించుకోండి. మిమ్మల్ని మీరు దేవుని చేతులు సమర్పించుకోండి. ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామా? నన్ను ఒక ఒత్తిడియేలు వలె మార్చు ప్రభువా, నమ్మకమైన వ్యక్తిగా మార్చు ప్రభువా. నేను కూడా నా దేశంలో అయినా నెమ్మదిగా జీవించాలి ప్రభువా అని ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. మంచి పాలన చేస్తున్నవాడు, అతని యొక్క దినములలో దేశం నెమ్మదిగా ఉంది. అతడు ప్రభు కొరకు జీవించినవాడు, ప్రభు కొరకు అతడు మృతి పొందినవాడు. అతడు యుద్ధవీరుడు, అతడు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అతడు బలవంతుడు, అతడు పందెమందు గెలిచినవాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి సమర్థుడు. అందుకే దేవుడు న్యాయాధిపతులను నియమించినప్పుడు శ్రేష్టమైన వారిని ఎంపిక చేశాడు. ఈ తరములో నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి నమ్మకమైన వ్యక్తిగా, దేవుని సంఘములో నమ్మకమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించగలిగితే దేవుడిని ఈ తరములో నిన్ను ఒక ఒత్తిడియేలు వలె మార్చగలడు. ప్రార్థన చేసుకుందాం.